నమస్తే మేడం, ఎలా ఉండబోతుంది పిఠాపురం ఎమ్మెల్యే గారు సభ ముందు ఆవిర్భావ సభ? అంటే ఆయన గెలిచిన తర్వాత నేను 12వ ఆవిర్భావ జరుపుకుంటానని గతంలో చెప్పారు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివని కొద్దిమంది అన్నారు. ఇప్పుడు అవి తాకి చూపించారు. ఆయన ఇప్పుడు రేపు సభ ముందు జరుపుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అది అసలు ఎవరు కూడా ఊహకి అందలేనిది. మనం భగవంతుడిని కళ్ళతో చూడగలుగుతామా? చూడలేం. ఒక పరమశివుడిని అవ్వచ్చు, ఒక ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లేకపోతే లక్ష్మీదేవి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు. మనం భగవంతుడిని లైవ్ లో కళ్ళ ముందు చూడగలుగుతామా? చూడలేము. కానీ అటువంటి భగత్ స్వరూపం ఉండి అనేకమైన యజ్ఞాలు యాగాలు చేసి ఒక ఋషి కన్నా ఎక్కువగా ఉన్న వ్యక్తిని రేపు మనం ఇక్కడ ఆవిర్భావ సభలో మనం చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ రోజు రేపు జరగబోయే ఆవిర్భావ సభలో 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో కష్టాలు పెట్టారు. ప్రతి ఒక్క ప్రజా వ్యక్తులను కూడా నలగదీశాడు. అదే 11 సీట్లతో ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళాడు. అసెంబ్లీ గేట్ కూడా మేము తాకనన్నాడు. ఈ 11 = ఫైనల్. ఓకే మేడం, అదొకటి. వారాహిని కూడా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టినన్నారు. అటువంటి ఇప్పుడు వారాహి మీదకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంటది అనుకోవచ్చు? వారాహి మీద అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎలా అడుగు పెడతారు పవన్ కళ్యాణ్ గారు అని గతంలో జరిగిన మచిలీపట్నం సభ ముందు అన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ పెట్టారు. ఇది మళ్ళీ రెండో సభ. ఇప్పుడు జనసేనకి సంబంధించి ఇది ఎలా ఉండిపోతుంది? వారాహి అంటే ఒక అమ్మవారు, అది ఒక శక్తి, చాలా బలమైన శక్తి. అసలు కళ్ళతో మనం 2 కళ్ళతో కూడా చూడటానికి కూడా సరిపోదు ఆ శక్తిని. అది ఎంతో విలువైన కళ్ళు అయితేనే ఆ శక్తిని మనం చూడగలం. ఆ విలువైన కళ్ళు ఒక జన సైనికులవి, వీర మహిళలవి మాత్రమే. ఎటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది? అంటే వీర మహిళకి ఎటువంటి ఉపాధి కలిగించే అవకాశం ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా అధినాయకుడు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రజా సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. ఎగ్జాంపుల్, అరకు దగ్గర డోలీలు కట్టుకుని ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళని తీసుకొచ్చి పురుడు పోయించడానికి చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి ప్లేసుల్లోనే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసి వాళ్ళకి చాలా చక్కటమైన మార్గాన్ని ఇచ్చారు. అదే మార్గం రేపొద్దుట కూడా మా వీర మహిళలకు అవ్వచ్చు, జన సైనికులకు అవ్వచ్చు, నాయకులకు అవ్వచ్చు, అదే బాట. మేడం, లాస్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఆయన మీద కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు మీరు ఒక వీర మహిళగా? ఎన్ని విమర్శలు రానివ్వండి, ఎన్ని మాటలు అన్నివ్వండి, ఎవరెవరు ఏ మాటలు అనుకోనివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ కూడా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకే అప్పచెప్పేస్తాడు. ఈ 4 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? చాలా అద్భుతమైన పాలన జరుగుతుంది. అంతేకాకుండా యువతకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, వీర మహిళలకు కూడా మంచి విభాగాన్ని కల్పిస్తారు. అదే కాకుండా 33% రిజర్వేషన్ అమల్లో ఉంది కాబట్టి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి గైడ్ లైన్స్ ఇచ్చి, అలాగే మా పిఎస్సి చైర్మన్ గారు, మరి మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా పార్టీకి వెన్నుదండుగా ఉండి మా అందరికి కూడా మంచి గైడ్ లైన్స్ ఇస్తారు. అది ఖచ్చితంగా రేపు జరగబోయే దీంట్లో ఈ 4 సంవత్సరాల పాలనలో మనకు బాగా కనపడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది చాలా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా రేపు ఒక మంచి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇస్తారు క్లారిటీ. థ్యాంక్ యూ. షూర్.